చేయండి. నేటి వైశిష్యంలో భాగంగా మనం షష్టగ్రహ కూటమి గురించి ఈ రోజున తెలుసుకొని ప్రతి రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమికి సంబంధించి ఎలా ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఫేస్ చేసే అవకాశం ఉంది, దాని నుంచి వాళ్ళు ఎలా అధిగమించాలి అన్న విషయాలు ఒకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. షష్టగ్రహ కూటమి అనేది వీళ్ళకనే కాదు అందరికీ కూడా మీనరాశిలోనే ఏర్పడుతుంది. మీనరాశిలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమిని ఏర్పరచుకుంటూ 29వ తారీఖు మార్చి సాయంత్రానికి అది 6 గ్రహాల కూటమిగా ఏర్పడడం అనేది ఒకటి. దాంట్లో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఈ యొక్క యుతి అనేది ఎలా ఏర్పడుతూ వస్తుందంటే, స్టార్టింగ్లో మనకి ఈ యొక్క రాహువు తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు, తర్వాత శని కూడా అందులో ఎంటర్ అవ్వడం అనేది 6 గ్రహాలు కూడా ఈ యొక్క మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క రాశికి అది ఇచ్చే ఫలితాల్లో ముందుగా మేషరాశి విషయం తీసుకున్నట్లయితే, మేషరాశి వాళ్ళకి అది 12వ స్థానం అవుతుంది. మొట్టమొదటిగా 12వ స్థానం అవ్వడం బట్టి సాధారణంగానే ప్రతి దాంట్లోనూ మనం ప్లస్లు మైనస్లు కూడా చూడాలి. షష్టగ్రహ కూటమి అనగానే మనకి ఏదో ప్రమాదమే జరిగిపోతుంది అన్న కాన్సెప్ట్లో కాకుండా దానికి సంబంధించి అది ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ఫలితాల్లో మంచి చెడు ఎలా బేరీజు వేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి, దాని యొక్క విధానం ఎన్ని నెలలు ఉంటుంది అనుకుంటే రాబోయే 2 నెలల పాటు దాని యొక్క ఇంపాక్ట్ కొంత మనకి కనబడుతుంది. బాగానే కనబడినా కూడా వీలైనంత వరకు దానికి సంబంధించిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, తగిన పరిహారం ఏదైనా ఉందా అన్న విషయంలోకి మనం కనుక వచ్చినట్లయితే 12వ స్థానంలో మేషరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడడం. 6 గ్రహాలు అక్కడున్న అన్ని గ్రహాలు ఒకదానికొకటి స్నేహితులు అవ్వవు కనుక అందులో కొన్ని ప్లస్ ఇచ్చే ఉంటాయి, కొన్ని మైనస్ ఇచ్చేవి కూడా ఉంటాయి. కనుక సాధారణంగానే 12వ స్థానంలో గ్రహాలు రావడం అంటే అది వ్యక్తికి ఖర్చులు కానీ, విద్యకు సంబంధించి కానీ, తర్వాత ఏదైనా యాత్రలకు సంబంధించి కానీ, డొనేషన్, ఇలా రకరకాల వాటికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా. అయితే ఖర్చులు అనేటప్పటికీ అందులో 2 రకాల ఖర్చులను కూడా మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే విద్యాపరంగా విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్య కానీ, దూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు కానీ, ఆధ్యాత్మిక ఖర్చులు కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, అలాగే డొనేషన్లు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఖర్చులుగా కూడా మనం అనుకుంటాం. అయితే అలాగే అలా కాకుండా ఇంకా విధానాల్లో ఖర్చులు వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే, ఏదన్నా అలవాట్లు ఉన్నట్లయితే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదట అనవసర వ్యయానికి, ఆకస్మికమైన ఖర్చులకి, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క స్నేహ సంబంధాల విషయంలో అనవసరంగా ఖర్చులు పెట్టుకోవడం లాంటి వాటికి, వీటితో పాటుగా ఒత్తిడి అంటే టెన్షన్, యాంగ్జైటీ, నిద్రలేమి, తర్వాత కొంత చేసే పనులలో అది అంత పూర్తి స్థాయిలో ఆశించిన రిజల్ట్ రాకపోవడం, ఇలాంటివి కొంత నెగిటివ్. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ఏం చేయాలంటే, విషయం తెలుసుకోని బట్టి మనకి ఏదన్నా ఇప్పటిదాకా ఏదైనా వాళ్ళకి ఏదైనా అలవాటు లాంటివి ఉన్నా, లేదా అలాంటి వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఉన్నా, వీలైనంత వరకు దాన్ని తను తగ్గించుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్ళకపోవడం, ప్లస్ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా దాని యొక్క ప్రభావం ఆరోగ్యాన్ని కూడా చూస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన విషయాల్లో అనవసరంగా మనం రుణాలు చేయకుండా, అప్పులు చేసి మళ్ళీ దాంతో ఈ రకమైన ఖర్చులు పెంచుకొని, వ్యాపార వ్యవహారాల్లో అది ఆశించిన స్థాయిలో పైకి పెరగట్లేదని చెప్పి ఇంకా మనం దాని మీద పెట్టుబడులు పెడుతూ ఇలాంటివి చేస్తూ అనవసరమైన విధానంలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ మానసికంగా టెన్షను, దానివల్ల ఒత్తిడి, ఇలాంటి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా, అనవసరంగా రుణాలు చేయకుండా, అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ జాగ్రత్తల్లో విధానం ఏ రకమైన పరిహారాలు, ఎందుకంటే సమస్యకు సంబంధించిన పరిహారాన్ని కూడా మనం తీసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు శివాలయ సందర్శన చేయడం లాంటిది కానీ, లేకపోతే దాంతోపాటు మృత్యుంజయ మంత్రాలు లాంటివి జపించుకోవడమో లేకపోతే చేసుకోవడం లాంటివి, ఇది కూడా అవకాశం కనుక లేకినట్లయితే తప్పనిసరిగా ముచ్చుకుందార్చిత గోవింద అనే నామాన్ని చక్కగా మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య చేయడం బట్టి ఏమవుతుందంటే, ఈ రకమైన సమస్య రాగల 2 నెలల్లో దానికి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండకుండా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఎందుకంటే సమస్య వచ్చినా
అదేమో మనకేమి జీవితకాలం ఉండదు, అది కొంత తాత్కాలికమే. ప్రతి దాంట్లోనూ ఎప్పటికప్పుడే ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటాయి కాబట్టి గ్రహాలు, దాని విషయంలో అంత టెన్షన్ తీసుకోకుండా, కానీ అది ఉన్న ప్రదేశం అనేది కొంత మనకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులారిటీ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. తర్వాత టైమ్లీగా మీరు వెడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమిస్తారు. కనుక వీళ్ళంతవరకు ఒత్తిడి కలిగించే పనులకి దూరంగా ఉండడం, అలాగే ఈ యొక్క అనవసర వ్యయాలకి దూరంగా ఉండడం, రుణాలు మొదలైనవి చేసి మరీ ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల అంత ప్రమాదకరమైన పరిస్థితులు లాంటివి ఏర్పడవు. ఇంకొకటి ఏంటంటే గోచారరీత్యా చెప్పుకుంటున్న ఫలితాలు ఇవన్నీ గోచారరీత్యా ఆ ప్లానెట్స్ అన్నీ 6 కూడా మీకు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి చేరుతున్నాయి ఎప్పుడు రేపు ఈ మార్చిలో. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుందని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఆ వ్యక్తిగత జాతకంలో కూడా ఏం చూడాలంటే ఆ వ్యక్తి యొక్క లగ్నం, నడిచే దశ, అంతర్దశ, దాంతోపాటు గోచారాన్ని కూడా కలిపి చూసుకుంటూ ఈ గోచారానికి అది ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో మనకి నడుస్తున్న దశలు, అంతర్దశలు చాలా చక్కగా ఉన్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలు చిన్నగానే మనం చూసుకొని దాన్ని వదిలేసుకోవచ్చు, అంటే చిన్న పరిహారాలతో. అంతేగాని మనకి నడిచే దశ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అప్పుడు దాని రిలేటెడ్గా మనం తగిన విధంగా ఇంకొంచెం గట్టిగా పరిహారాలు లాంటివి పాటించడం అనేది కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండింటినీ కలిపి మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. రెండోది ఖర్చుల్ని నియంత్రించుకోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం, అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన స్నేహ సంబంధాల వల్ల అలవాట్లని పెంచుకోకుండా వ్యాపార వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో సరి అయిన ఫుడ్ తీసుకుంటూ నిద్ర లేమి సమస్యలను అధిగమిస్తూ ఎక్కువ ఒత్తిడిలోంచి ఫస్ట్ బయటపడాలి. ఒత్తిడి అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నట్టుగా ఉన్న తాత్కాలికమే, దాని గురించి అంత కంగారు పడక్కర్లేదు, అది అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అది పాజిటివ్ ఖర్చులకు కూడా మనం చాలానే అనుకున్నాం కాబట్టి డొనేషన్లు అవన్నీ ఇలాంటి వాటికి ఆస్కారం ఉండే ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకి వెళ్ళడం అనేది, అలాగే ఇప్పటికే విద్యా నిమిత్తం ఏదైనా ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ఖర్చులు లాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, దూర విద్య కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు పాజిటివ్ వేలో అయ్యే ఖర్చుల గురించి మనం అంతగా బాధపడం. నెగిటివ్గా అయ్యే ఖర్చులు అంటే కొంత ఇబ్బంది పెట్టే ఖర్చులు అంటే మన అలవాట్ల వల్ల, మన ఆలోచనల వల్ల, ఇలాంటి వాటిని నియంత్రించుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి అవకాశం ఉంటే దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పరిహారాన్ని కూడా మనం పాటించినట్లయితే తప్పనిసరిగా ఆ రకమైన స్ట్రెస్ నుంచి మనం రిలీవ్ అవుతాం. మొట్టమొదటి అన్నిటికంటే ప్రధానంగా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే మెడిటేషన్ లాంటివి చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మెడిటేషన్, వాకింగ్ మొదలైనవి చేయడం బట్టి నిద్ర అనేది సరిగ్గా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, అనవసరమైన వాటికి దూరంగా ఉంటాం. కనుక వీలైనంత విధంగా మేషరాశి వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న నక్షత్రాల వాళ్ళు ఇది చేసుకున్నట్లయితే ఏ గ్రహ కూటమి వల్ల ఏ రకమైన సమస్యలు అనేవి మీకు ఏర్పడవు.